ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జేఏసీ ఆవిర్భావ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక ఉద్యమ నాయకులు డాక్టర్ విశ్వనాథన్ మహారాజ్ హాజరయ్యారు. తెలంగాణలో ఆధిపత్య వర్గాల అణచివేతను బద్దలు కొట్టి అణగారిన వర్గాల రాజ్యాధికారం దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజకీయాలకు అతీతంగా ఏకం అవ్వాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో రాజకీయ చైతన్యం ఉందని భ్రమపడుతున్నారని, అది కేవలం ఆధిపత్య వర్గాలకే వర్తిస్తుందని తెలిపారు. భారత రాజ్యాంగ హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం 90% ప్రజలు అడుగు వేయాలని కోరారు. ప్రపంచంలో రాజకీయ చైతన్యం లేనిది ఎక్కడ అని మేము వెతికినాం. ప్రపంచమంతా వెతికినాం, రాజకీయ చైతన్యం ఎక్కడ లేదు అని వెతికితే రాజకీయ చైతన్యం బాగా ఇక్కడే ఉందని ఖమ్మం జిల్లాలోనే ఉందన్నారు. కానీ ప్రపంచంలో రాజకీయ చైతన్యం లేనిది ఎక్కడంటే ఖమ్మంలోనే. ఎవరికి రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడ? ఎవరికి లేదు. ఇక్కడ కమ్మ కులం మొత్తానికి, ఒక్క కమ్మ కులానికి, ఆ తర్వాత రెడ్లకి, ఆ తర్వాత వెలమలకి మాత్రమే ఇక్కడ రాజకీయ చైతన్యం ఉంది. ఇంకా చెప్పాలంటే కమ్మ కులానికే రాజకీయ చైతన్యం ఉంది. కమ్మ కులానికి ఉన్న రాజకీయ చైతన్యాన్ని అందరికీ ఉందని భ్రమింపజేశారు. రాజకీయ చైతన్యం ఉందనడానికి గీటు రాయి ఏమిటి? రాజకీయ చైతన్యం ఉందనడానికి పారామీటర్ ఏంటి అంటే, అన్ని కులాలకి రాజకీయంలో భాగస్వామ్యం ఉందా? అధికారంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ 90% ప్రజలకి ఖమ్మం జిల్లాలో ఉన్న రాజ్యంలో భాగస్వామ్యం ఉందంటే జీరో. మరి ఎవరికి ఉంది ఇక్కడ అధికారం? కమ్మ కులానికి ఉంది. ఒక కమ్మ కులానికి అధికారం ఉన్నప్పుడు రాజకీయ చైతన్యం ఎట్లయితే? ఇది కమ్మ రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడ. 100 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యానికి దూరమై ఎంతో అవమానపడుతున్న సందర్భం మనం చూసాం. ఇక్కడ ఒకే ఒక కమ్యూనిటీ ఒకే ఒక ఆధిపత్యం చలాయిస్తూ అవమానపరుస్తుంది. ఎంత దారుణంగా, ఎంత వివేకంగా ఉందంటే, ఇక్కడ దళితులకు రూముకు కిరాయికి ఇవ్వకపోవడం కానీ, ఒక ప్లాట్ కొనుక్కుందామన్న డబ్బులున్నా కానీ ఇవ్వకపోవడం కానీ, కోట్ల రూపాయల ఆస్తున్న నా దళిత భోజనులకి ఇక్కడ గౌరవం లేకుండా బతుకుతున్నాం. ఆ బిడ్డలకు గౌరవం కలిగించే విధంగా ఇక్కడ జాక్ ఏర్పాటు చేస్తున్నాం. రానున్న కాలంలో ఈ బీసీ, ఎస్టీ జాక్ ద్వారా ఈ కుల రాజకీయ ఉన్మాదాన్ని 100 అడుగులు పాతబెట్టి ఇక్కడ దళిత బహుజన రాజ్యం సాధించడం కోసం ఈ జాక్ ఏర్పడుతుంది. 100 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాజ్యానికి దూరమై ఎంతో అవమానపడుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి లోపల ఒక ఉద్యోగ వేదికను ఏర్పాటు చేస్తా ఉన్నాం. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల యొక్క సమస్యలు, వారి యొక్క సంక్షేమం గురించి రాష్ట్ర స్థాయి లోపల మేము పోరాటం చేస్తామని, రాజకీయాలకు అతీతంగా, కులంకు అతీతంగా మా యొక్క ప్రయోజనాల కోసము, మా యొక్క రిక్రూట్మెంట్, ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ